హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు రెసిపీ కోకోనట్ రైస్. ఈ కోకోనట్ రైస్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ రైస్లోకి మంచి కాంబినేషన్ మటన్ కర్రీ. ముందుగా కొబ్బరికాయలు తీసుకొని పైన షెల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసి కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల పాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ కోకోనట్ రైస్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకోవాలి. ఈ కోకోనట్ రైస్ అనేది మనం ఓపెన్ ప్యాన్లోనైనా చేసుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఈ రైస్ కుక్కర్లోకి ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను మనం కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ని కూడా మొత్తం అన్నీ కూడా నీళ్ళు లేకుండా కుక్కర్లో మనం తీసుకోవాలి. బిర్యానీ రైస్తోనే కాదండి, నార్మల్ రైస్తో కూడా మనం ఈ కోకోనట్ రైస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రైస్ పాలు రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్, పసుపు అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మరొకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కోకోనట్ రైస్లోకి మంచి కాంబినేషన్ అంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ. If you like this video, please like, share and subscribe. Thank you.